ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ మేరకు ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్, ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజ్, గుంటూరు ఏసీ కాలేజ్లో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 27న జరిగిన 3 ఎమ్మెల్సీ స్థానాలకు 70 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల టీచర్ల నియోజకవర్గం, ఉమ్మడి ఉభయ గోదావరి, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గుంటూరు నుంచి వాసుబాబు అందిస్తారు. వాసుబాబు, చెప్పండి. రైట్ కిట్ గుంటూరు ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే ప్రారంభమైంది. ప్రస్తుతానికి స్థానికంగా ఉండే ఏసీ కళాశాలలో ఈ ఎమ్మెల్సీ ఓట్లకు సంబంధించి ప్రక్రియను అయితే ఏర్పాటు అయితే చేశారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అటు కేఎస్ లక్ష్మణరావు మధ్య ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ హోరాహోరీ పోటీ అయితే నెలకొంది. అటు ఉమ్మడి కృష్ణా జిల్లాలకు సంబంధించి, గుంటూరు జిల్లాలకు సంబంధించి పట్టుభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలకు మొత్తం ఈ రోజునైతే సర్వం సిద్ధం చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం 8 నుంచే ప్రారంభమైనప్పటికీ గుంటూరు ఏసీ కళాశాలలో ప్రారంభం చేసినారు. ఈ రోజున పోలింగ్ రోజున ఏర్పాటు చేసిన ఘటనలను దృష్టిలో పెట్టుకుని రిటర్నింగ్ అధికారి గాని అటు గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశాల మేరకు లెక్కింపు కేంద్రం వద్ద పూర్తిగా పోలీస్ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. బరిలో 25 మంది అభ్యర్థులు నిలబడినప్పటికీ కేవలం అటు ఎమ్మెల్సీ లక్ష్మణరావు మధ్య, ఇటు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మధ్య మాత్రమే ఎక్కువగా పోటీ అయితే నెలకొని ఉందని అందరూ చెప్తున్నారు. దీనికి సంబంధించి అటు 69% పోలింగ్ అయితే రికార్డ్ అయ్యింది. గత నెల 27న జరిగే పోలింగ్ లో పట్టభద్రులు రికార్డు స్థాయిలో ఓటు హక్కు వినియోగించుకున్నప్పటికీ అత్యధికంగా మొన్న జరిగిన 69.57% వరకే పోలింగ్ నమోదైందని అటు అధికారులు అయితే చెప్తున్నారు. అటు మొదటి విడతలోనే విజయం సాధించాలంటే పోలైన ఓట్లలో సగానికి పైగానే ఓట్లు ఒక్కొక్క అభ్యర్థికి రావాల్సిందని అధికారులు చెప్తున్నప్పటికీ మొదటి ప్రాధాన్యంలో ఎవరికైతే ఆ మేరకు ఓట్లు వస్తాయో వాళ్ళు మాత్రమే విజయం సాధిస్తారు. తిరిగి రెండో ప్రాధాన్యం ఓట్ల లెక్కింపు విజేతను అయితే ప్రకటిస్తారని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు. ఇప్పటికీ తొలి ప్రాధాన్యంలో విజయం సాధించిన అభ్యర్థులకు లెక్కింపు పూర్తి కావడానికి అటు సోమవారం అర్ధరాత్రి అవుతుందని భావిస్తున్నప్పటికీ రెండో ప్రాధాన్య ఓటు మాత్రం బరిలో నిలిచిన అభ్యర్థికి, చివరి అభ్యర్థికి వచ్చిన ఓట్ల నుంచి ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని రిటర్నింగ్ అధికారులు అయితే చెప్తున్నారు. ఇటు ఈ నేపథ్యంలోనే తొలుత బ్యాస్టల్ ఓటింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి బాక్సులు తెరిచి ఓట్లన్నీ కలిపి లెక్కింపు అయితే జరుగుతుంది. అనంతరం మొదటి ప్రాధాన్యత ఓట్లకు మాత్రమే ఈ ప్రాధాన్యతను కల్పించే విధంగా రిటర్నింగ్ అధికారులు అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. కీర్తి. రైట్, థ్యాంక్ యూ వాసుబాబు.